హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నాగర్ కర్నూలులో కుమ్మెర మల్లన్న జాతర చాలా పాపులర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఈ జాతరలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అవుతుంది, కలకలం రేపుతుంది. ఒక 2 నెలల పసికందు చనిపోవడం అంటే చంపేయడం అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చూడాలి. అసలు ఈ న్యూస్ మొత్తం కూడా వైరల్ అవుతుంది. చాలా మంది ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి ఆ పాప చావుకు బాధ్యులు ఎవరు? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. రాష్ట్రమే కాకుండా ఇది దేశవ్యాప్తంగా కూడా వెళ్తుంది. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్ళి ఫ్యామిలీని సందర్శించి ఆయన అసెంబ్లీలో కూడా దీన్ని లేవనెత్తామన్నాడు. అలాగే కేటీఆర్ ఈరోజు వెళ్తున్నాడు. సో ఇది పొలిటికల్ అయిపోయింది. అప్పటి వరకు ఏంటంటే కుల సంఘాలు మాత్రమే దీని మీద మాట్లాడుతున్నాయి. ఇదేంటంటే రెడ్డి వర్సెస్ రజక, అంటే మనం చాకలు అంటాం, రజక కులం. సో ఈ బాధితులేమో రజకులు, వాళ్ళని బాధించిన వాళ్ళు ఆ పాప చావుకి 2 నెలల పసిపాపని కాలుతో తన్ని చంపిన వాళ్ళు రెడ్డి బ్యాచ్. సో ఇక్కడ రెడ్డి ప్రభుత్వమే ఉంది, రెడ్లను కాపాడుతున్నారని చెప్తున్నారు. అసలు ఈ సంఘటనలో ఏం జరిగింది, ఎలా జరిగింది, తప్పు ఎవరిది, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టింది, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇది ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం జరిగింది. అక్కడ మనకి నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు మండలం కుమ్మెర అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో మల్లన్న, మల్లికార్జున స్వామి మల్లన్న అంటారు. మల్లన్న జాతర ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆ జాతర జరిగినప్పుడు దర్శనం కోసం క్యూలు ఏర్పాటు చేశారు. ఆ క్యూలో చాలామంది నిలబడి వెళ్తున్నారు. అలాగే చంద్రకళ అనే చిలుకేశ్వరం చంద్రకళ అనే ఒక ఆవిడ, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ మనవరాలు 2 నెలల పసిపాప తీసుకొని ఆ పాపకి దేవుణ్ణి దర్శనం చేయించాలి అన్న ఒక దీంతో వెళ్తుంటే ఆలయ నిర్వాహకుడు ఉండ్యాల శ్రీనివాసరెడ్డి ఆయన వచ్చి డబ్బులు అడిగాడు. దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలి. మేము ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు లేదు ఇది, మేము సంవత్సరాలు తరబడి వస్తున్నాము, ఎప్పుడు ఇది లేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అని చంద్రకళ, గణేష్ ప్రశ్నిస్తే అతను గణేష్ని పట్టుకొని కొట్టి కింద పడేశారని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా చంద్రకళ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నేను చెప్తున్నాను. ఆ కంప్లైంట్లో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. సో ఆమె చంద్రకళ ఏం చెప్పిందంటే, ఇలాగ గణేష్ని కింద పడేశారు. కింద పడేసి ఈ ఉండ్యాల శ్రీనివాసరెడ్డి అక్కడ కొబ్బరి కాయల్ని కొట్టేదానికి ఒక రాడ్ ఉంది, ఆ రాడ్ తీసుకొచ్చి పొడవబోయాడు గణేష్ని. గణేష్ తప్పించుకున్నాడు. తప్పించుకునేసరికి ఉండ్యాల శ్రీనివాసరెడ్డి గోడకు గుద్దుకున్నాడు. ఆ గోడకు గుద్దుకొని ఆయనకి దెబ్బ తగిలింది. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అప్పటి వరకు ఆ కొబ్బరికాయల దగ్గర ఉన్న వాళ్ళు కూడా రెడ్లు ఉన్నారు. అక్కడ తుకారాం రెడ్డి అని సర్పంచ్ ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి, కుఫేందర్ రెడ్డి, మధు, పల్లె పవన్, నరేష్, వీళ్ళందరూ రెడ్డి బ్యాచ్ ప్రధానంగా. వీళ్ళందరూ వచ్చి అటాక్ చేశారు. అటాక్ చేస్తే మేము కూడా గట్టిగా ప్రతిఘటించాం. ఈ నేపథ్యంలో నా కోడలు, అమ్మాయి పేరు మౌనిక, ఆమె చిన్న బిడ్డని చూపించి, బిడ్డని చూసన్న, ముఖం చూసన్న వదిలేయండి, గొడవద్దు అని ఆమె ఏడుస్తూ వేడుకునింది. కానీ మధు అనే వ్యక్తి వచ్చి ఆ బిడ్డను కూడా ఎగిస్తన్నాడు కాలుతో. దాంతో ఆ బిడ్డ కింద పడిపోయి చనిపోయిందని తీవ్రంగా గాయపడింది. గాయపడగానే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్లో చనిపోయిందని చెప్పారు. సో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని కంప్లైంట్లో ఈమె రాసింది చంద్రకళ. సో ఈ కంప్లైంట్ కూడా పోలీసులు తీసుకోలేదు. ఎందుకంటే సర్పంచి, ఆలయ నిర్వాహకులు వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ తోపులాట మాత్రమే జరిగింది, తోపులాట్లో కంట్రోల్ చేయడానికి క్యూని తోపులాట జరిగింది, ఆ తోపులాట్లో బిడ్డ కింద పడి చనిపోయింది, అంత తప్ప మేమెవరు తనలేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా పోలీసులు అయితే ఇప్పటికీ ఇది బిగినింగ్లో పెద్ద పోలీసులు పట్టించుకోలేదు, కేసు పెట్టద్దులే అనుకున్నారు. ఈ లోపల బీసీ సంఘాల నాయకులు, తర్వాత బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆందోళన మొదలైంది. దాంతో రోడ్డు మీదకి వచ్చి బిడ్డని పోస్ట్ మార్టం చేసి ఇచ్చారు. శవాన్ని తీసుకొని తల్లి మౌనిక ఏడుస్తూ
మీడియా ముందు మాట్లాడడం, దాంతో బంధువులు, లోకల్ బీసీ సంఘాలు వీళ్ళందరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ రోడ్డు మీద బైఠాయించడంతో డిఎస్పి బుర్రి శ్రీనివాసులు వచ్చి హామీ ఇచ్చాడు, నేను ఖచ్చితంగా కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తామని. సో హత్య కేసు పెట్టారు, హత్యాయత్నం, హత్య ఇవన్నీ కూడా పెట్టారు. పెట్టి ఇప్పుడు కొంతమందిని అయితే అరెస్ట్ చేశారని చెప్తున్నారు, కొంతమంది అయితే తప్పించుకున్నారు. సో ఇది మెల్లమెల్లగా ప్రాకింది. మొత్తం బీసీ సంఘాలు గట్టిగా, మామూలుగానే తెలంగాణలో బీసీ సంఘాలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అట్లాగే రజక సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, తర్వాత మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా, మీడియా అందరూ కూడా వెళ్ళారు. సో ఇది ఎన్హెచ్ఆర్సి దగ్గరికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని కేసు నమోదు చేసింది. అట్లాగే బీసీ కమిషన్ నిరంజన్, ఆయన అధ్యక్షుడు, ఆయన కూడా వెళ్ళాడు పరామర్శించి, ఆయన కూడా అధికారులను ఆదేశించాడు, మొత్తం రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. సో దీన్ని ఇంకా బీజేపీ దగ్గర నుంచి ఇటు బీఆర్ఎస్ దగ్గర నుంచి అందరూ ఖండించారు. ఈరోజు కేటీఆర్ కూడా వెళ్తున్నారు, అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. సో ఇక్కడ అవతల వాళ్ళు రెడ్లు కాబట్టి కాపాడుతున్నారని చెప్తున్నారు. సో అనేక రకాల సంఘాలు దీంట్లో దిగి దీన్ని ఒక పెద్ద ఉద్యమం స్థాయికి తీసుకెళ్తున్నారు. సో ఇంకా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్లో కూడా కొంతమంది ఖండిస్తున్నట్టు ప్రకటించక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. సో ముందైతే అసలు రెడ్ల పేర్లు కూడా బయటికి రాలేదు, ఈమె కంప్లైంట్ కూడా బయటికి రాలేదు. దాని తర్వాత ఇప్పుడు మెల్లగా మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వీళ్ళ పేర్లు రాకుండా చూసుకున్నదేనా విమర్శలు వస్తున్నాయి. సో సోషల్ మీడియాలో యాక్టివిస్టులు మొత్తం డీటెయిల్స్ పెట్టారు. ఈమె ఇచ్చిన కంప్లైంట్ కూడా సోషల్ మీడియాలోనే నాకు కూడా దొరికింది. అలాగా ఇది మెల్లమెల్లగా పెద్దది అయ్యేసరికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఎంటర్ అయిపోయేసరికి ఇప్పుడు అనివార్యంగా పోలీసులు కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని కూడా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే వాళ్ళు కూడా వీళ్ళని కాపాడుతున్నారని చెప్పి, సర్పంచ్ని వాళ్ళ కొడుకున్నాడు దీంట్లో, అట్లాగే ఆలయ నిర్వాహకుడు ఉన్నాడు, సో తన్నిన గణేష్ ఉన్నాడు. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద సివియర్ చర్యలు తీసుకోవాలి, సర్పంచ్ని సస్పెండ్ చేయాలి అనేది డిమాండ్లతో ఇప్పుడు ఉద్యమం అయితే ఊపందుకుంది. నిన్న ఆర్ కృష్ణయ్య వాళ్ళు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నిరసన తెలియజేశారు. సో ఇది మెల్లమెల్లగా ఒక స్టేట్ వైడ్ మూమెంట్గా పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది అనివార్యమైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా దీని మీద చర్య తీసుకునే కార్యక్రమం కనబడుతుంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా రేవంత్ రెడ్డి బీసీలని తన వైపు తిప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇది ఒక రజక కులానికి సంబంధించిన ఒక 2 నెలల పసిపాప దారుణంగా చంపేయడం అనేది రాష్ట్రానికి కుదిపేస్తుంది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయిలో అంటే కేసులు పెట్టి దీన్ని నీరుగార్చడానికి ట్రై చేస్తారా, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయి, అక్కడ జనం కూడా ఉన్నారు, వాళ్ళు మాత్రమే లేరు, మిగతా భక్తులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అంతా కూడా ఇప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం, దీన్ని పకడ్బందీగా కానీ కేసు పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. కానీ మామూలుగా ఏం చేస్తుంటారంటే ఈ ఉద్యమాలన్నీ కూడా తాత్కాలికంగా జరుగుతాయి, తర్వాత ఎఫ్ఐఆర్ ఎలా ఉంది, తర్వాత కేసు డైరీలు ఏం రాశారు, సాక్ష్యాలు ఏం కలెక్ట్ చేశారు, తర్వాత ఛార్జ్షీట్లో ఏం పెట్టారు, ఇవన్నీ ఫాలోఅప్ చేయాల్సింది ఆ ఫ్యామిలీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు. ఎందుకంటే మా ఊరికి వెళ్తే ఇప్పుడు మా మీద మళ్ళీ దాడులు జరుగుతాయేమో, మేము రెడ్లతో పెట్టుకున్నాము, బతికే పరిస్థితి లేదు అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవి చేయాల్సింది ఎవరు అంటే పోలీసుల వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి. ఈ సంఘాలు ఏవైతే అక్కడ లోకల్గా గట్టిగా పనిచేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉద్యమాలు చేసి వెళ్ళిపోతే సరిపోదు, వాళ్ళు కన్సిస్టెంట్గా ఉండి పోలీసు కేసుల్ని స్ట్రాంగ్గా పెట్టించి తాము అడ్వకేట్లను పెట్టుకొని అడ్వకేట్ల ద్వారా పోలీసుకి ఈ సాక్ష్యాలు ఇవన్నీ పకడ్బందీగా కలెక్ట్ అయినాయా లేదా, ఏమన్నా ధ్వంసం చేశారా, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా రేపు ధ్వంసం చేసి అవి సరిగ్గా పనిచేయలేదని చెప్పేయచ్చు, సాక్ష్యాలు లేకపోతే కేసులు నిలబడవు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంతా కూడా ఏం జరుగుతుందంటే లీగల్గా గట్టిగా నిలబడాలంటే ఉద్యమకారులు గట్టిగా ఉండి పోలీస్ స్టేషన్లో అడుగడుగున ఆ కేసుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే నీరు గారిపోయేదానికి అనేక మెథడ్స్ ఉంటాయన్నమాట. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.